హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఎన్ఎస్సిఐటి ద్వారా కండక్ట్ చేసినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లోని రీజనింగ్లోని కౌంటింగ్ ఫిగర్స్ యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ అండ్ అదేవిధంగా జిఎస్జీకే క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది కదా. అయితే రీజనింగ్ కూడా అయితే రెడీ చేయడం జరిగింది. కాకపోతే రీజనింగ్లో మనకు కాంప్లికేటెడ్ టాపిక్ వచ్చేసి ఓన్లీ కౌంటింగ్ ఫిగర్స్ మాత్రమే, రిమైనింగ్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ ఉండడం జరిగింది. కాబట్టి మీకు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ పేపర్ ప్లస్ అడిషనల్గా మనకి ఒక కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి కౌంటింగ్ ఫిగర్స్లోని కొన్ని మోడల్స్ అని ఈ యొక్క వీడియోలో కవర్ చేద్దాం. దానివల్ల మీకు యొక్క కౌంటింగ్ ఫిగర్స్ని ఎన్ఎస్సిఐటి బేస్ పైన ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనేటటువంటి క్లారిటీ అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. దాంతోపాటు థర్డ్ జాన్ రోజు జరిగినటువంటి టికెట్ క్లర్క్ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ప్లస్ అడిషనల్గా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్లో ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీరు ఇక్కడ క్వశ్చన్ తెలుగులో ఇవ్వలేదు అని, కానీ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణం, ఓకేనా. సో ఇది లంబకోణం అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్లో రెండు భుజాల యొక్క యాంగిల్ వచ్చేసి మనకు 90 అయితే దాన్ని మనం లంబకోణం అంటాం. సో లంబకోణాన్ని ఇట్లయినా డ్రా చేయొచ్చు, ఇట్లయినా డ్రా చేయొచ్చు. ఒక కోణం మాత్రం మనకి ఎంత ఉండాలి, 90 ఉండాలి, ఓకేనా. సో ఆ వర్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ చూడండి 7, 8, 6, 9 అంటే బిలో 10 అయితే ఉండడం జరిగింది. సో బిలో 10 అంటే మనకు 30 సెకండ్స్ లోపు అయితే మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 5, ఇది 6, ఓకే. ఇది జనరల్ క్యాండిడేట్ చేసేది అండ్ ఓకేనా. సో ఇదంతా మనకు కనిపిస్తుంది 6 అండ్ ఇక్కడ ఒక చిన్నది కూడా ఉంది చూసారా, 7, 8. సో ఇక్కడ మనకు 8 కనిపిస్తున్నాయి, ఓకే. 8 పక్కా పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కనిపిస్తుందా ఆ విధంగా, ఇంకేం లేదు కదా. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఎట్లా క్యాలిక్యులేషన్ చేసాం, ఇప్పుడు ఇదే ఉంది, ఇది ఒక రైట్ యాంగిల్ అండ్ కిందిది ఇది ఒక రైట్ యాంగిల్ అంటే ఇది ఎంత అవుతుంది 90, ఇది 90, ఓకేనా. సేమ్ అట్లనే దానికి రిప్లికా ఇక్కడ ఉంది అండ్ ఇది కూడా సేమ్ అట్లనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక లైన్ రావడం వల్ల దీంట్లో 2 ఏర్పడ్డాయి, ఓకేనా. సో మొత్తం మీద మనకి ఎన్ని ఉన్నాయి, 8. దట్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే సార్, ఈ క్వశ్చన్ డేట్ ఈజీగా ఉంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ క్వశ్చన్ ఎట్లా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్. సో చాలామందికి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అవుతున్నాయి. స్ట్రైట్ లైన్స్ కానీ లైన్స్ అని మెన్షన్ చేసినప్పుడు ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 1, ఇది 2, ఇది 3, ఈ పెద్దగా ఉంది, ఇది 4, ఈ కింద ఉంది 5, ఈ పైన ఉంది 6, ఓకేనా. 6 లైన్స్ వచ్చేసినాయి అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ ఉంది, ఓకేనా. సో ఇట్లా ఉంది కదా మనకు, మనం ఇందాక ఇది మొత్తం కలిపి ఒకటి అనుకున్నాం అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఒక సెట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఒక సెట్. అంటే ఒక లైన్ని ఈ విధంగా డివైడ్ చేస్తే మనకు ఓవరాల్గా ఒక లైను, ఈ పీస్ ఒక లైన్, ఈ పీస్ ఒక లైన్, అంటే 3 లైన్ లెక్క మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇందాక లెక్క పెట్టింది 1తో పాటు చిన్నది ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 +2 ప్లస్. సో ఇది కూడా సేమ్ అంతే కదా, ఇది మిడిల్లో కట్ చేసింది. ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ దాకా 1, ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ దాకా 1 అంటే +2 ప్లస్. సో ఈ కింద కూడా అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1, ఓకేనా. 2 ఇక్కడ దాకా ఎన్ని అయినాయి, 6, 12 అయినాయి, ఓకేనా. సో 12 అయిపోవడం జరిగింది. సో ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఓకేనా. సో ఇంకా మనకు అట్లా ఏమన్నా లైన్స్ ఉన్నాయా అంటే ఎస్. సో ఇక్కడ ఈ విధంగా క్రాస్లో ఒక లైన్ పోయింది కదా, దానికి కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, సో +2, ఓకేనా. సో మొత్తం ఎన్ని 14. సో ఎన్ని ఉన్నాయి, 14 అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ విధంగా లైన్ వచ్చేసిందా, ఇది మొత్తం కలిపితే 3 వచ్చేసినాయి అండ్ ఈ విధంగా కిందికి లైన్ వచ్చిందా, ఈ కింద ఎన్ని ఉన్నాయి, 3 వచ్చేసినాయి అండ్ దీంట్లో ఒకటి మిడిల్లో ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిందా, ఇది కట్ అయింది కాబట్టి ఇది 3 వచ్చేసినాయి అండ్ ఇక్కడ మనకి ఈ లైన్ వచ్చేసిందా, ఇది మధ్యలో కట్ అయింది, 3 వచ్చేసినాయి అండ్ ఇటొకటి ఇటొకటి, 4 × 12, 2 14, ఓకేనా. సో మనకి ఇంతకుముందు ఈ విధమైనటువంటి కాంప్లికేటెడ్ లేదు, కానీ ఇక్కడ మాత్రం కాంప్లికేటెడ్ రావడం జరిగింది ఎన్ఎస్సిఐటిలో. మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేద్దాం, ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ స్క్వేర్స్. ఓకే, ఇది మీకు డెడ్ ఈజీ, ఎందుకంటే టీసీఎస్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ చూసి ఉంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ మొత్తం కలిపితే 9, 10, 11, ఓకేనా.
సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే సార్, దిస్ ఈజ్ గుడ్. ఈ లెవెల్ అయినటువంటి క్వశ్చన్స్ వస్తే ఎవరైనా ఆన్సర్ చేయగలరు, కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి. హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఎన్ని లంబకోణ త్రిభుజాలని ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనకున్నటువంటి ఆత్రంలో క్వశ్చన్ని పూర్తిగా చదవకుండానే స్క్వేర్స్ కౌంట్ చేస్తారు కొంతమంది. 1 2 3 4 5 6 అండ్ ఇది 7, ఇది 8, ఇది 9 అండ్ ఇది వచ్చేసి 10. సో ఆప్షన్ సి పెట్టేస్తారు. ఎగ్జామ్ అయిపోయేటప్పుడు కానీ లేదు అంటే రివైజ్ అంటే మనకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివేటప్పుడు కానీ అప్పుడు గమనిస్తారు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం అని. అప్పుడు చెక్ చేస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఓకేనా. కాబట్టి ఎగ్జామ్ హాల్లో మనకు ఎంత తక్కువ టైం ఉన్నప్పటికీ క్వశ్చన్ మాత్రం పూర్తిగా చదవాలి. ఓకేనా. సో ఇక్కడ అడిగింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. సో ఇది 1 అండ్ సేమ్ దీనికి ఆల్టర్నేటివ్ 2. ఓకేనా. ఈ సెట్ వచ్చేసి 2. సేమ్ సెట్ ఇక్కడ మనకు ఉంది కదా, అంటే మొత్తం వచ్చేసి 2 + 2 4 అండ్ ఇక్కడ ఈ చిన్నది ఉంది కదా, ఎన్ని అయితే 6 అయినాయి. అండ్ ఇక్కడ పెద్దది ఉంది కదా, పెద్దదానికి కూడా లైన్ అనేది ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది కదా, అంటే +2 దట్ ఈక్వల్స్ టు 8. ఓకేనా. సో ఎన్ని అయినాయి, 8 అయినాయి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. మనకు ఒకవేళ కనుక వేరే లైన్ వచ్చుంటే లేదా ఇట్లా లైన్ వచ్చుంటే అప్పుడు మనకు అది లంబకోణ త్రిభుజం అవ్వదు. ఇట్లా ఉంటే అది లంబకోణ త్రిభుజం అవ్వదు, ఇట్లా ఉంటేనే లంబకోణం అంటారు. ఓకేనా. ఒకవేళ ఇట్లా వస్తే ఒకవేళ అది కనుక పర్పెండిక్యులర్ ఇక్కడ అయి ఉంటే అట్లా మనకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కాకుంటే ఇట్లా వచ్చింది అనుకోండి, దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. హౌ స్ట్రైట్ లైన్స్, సో హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఇమేజ్లో ఎన్ని సరళ రేఖలు ఉండడం జరిగింది. ఓకేనా. సరళ రేఖలు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కర్వ్ వచ్చేసింది. ఇది సరళ రేఖ కాదు, మరి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అండ్ ఇక్కడ ఈ పైన ఉన్నది ఇది కాదు, ఇక్కడ ఉంది ఇది కాదు. సో మిగిలిన కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 అండ్ ఇక్కడ పైన ఒకటి 7, ఇందులో ఉంది ఒకటి 8 అంటే +2 ప్లస్. సో ఇక్కడ ఇది ఒకటి అండ్ ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ దాకా. ఓకేనా. ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ దాకా లెక్క పెట్టలేదు కదా, ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ దాకా +1. 6 2 8 1 9 1 10 ఎన్ని 10. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 4th February రావడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు స్ట్రైట్ లైన్స్ 1 2 3 4 5 6 7. ఓకేనా. ఇక్కడ దాకా 7 అండ్ ఇది ఒకటి 8, ఈ లోపల ఉంది 9 అండ్ ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ దాకా ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ కూడా కన్సిడర్ చేయాలి. దట్ మీన్స్ 10. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఎన్ని లంబకోణ త్రిభుజాలు అనేవి ఇచ్చినటువంటి ఇమేజ్లో ఉండడం జరిగింది. దీన్ని తీసేయండి, ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. ఓకేనా. ఇక్కడ నుంచి 5 అండ్ సేమ్ దానికి ఎప్పుడుగా 6 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఉంది కదా, ఇది కూడా చిన్నది 7 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నది ఉంది 8. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇంత సింపుల్గా ఉంటాయి. ట్రిక్ తెలిస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ మంది స్ట్రైట్ లైన్స్ కానీ మిస్టేక్ చేస్తూనే ఉంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్. ఇచ్చిన దాంట్లో ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి. ఓకేనా. మీరు ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, దాని మధ్యలో కట్ చేసిరంటే ఎన్ని లెక్క కన్సిడర్ చేయాలి 3 అండ్ ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, అది మధ్యలో కట్ అయిందంటే 3. ఓకేనా. ఇప్పుడు కౌంట్ చేయండి. ఈ 3 3 6 7 8 9 10 11 ప్లస్. సో ఇక్కడ ఒకటి ఉంది కదా ప్లస్. సో ఇంకేమన్నా ఉన్నాయా? ఎస్, ఇక్కడ ఒకటి ఉంది కదా అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా ప్లస్. సో 11 + 3 14. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇక్కడ కర్వ్ వచ్చేసింది, ఇక్కడ కర్వ్ వచ్చేసింది కదా. సో ఇది కూడా మన మైండ్లో ఎట్లా ఉంటుందంటే ఇది కూడా ఒక కర్వ్డ్ లెక్క అనిపిస్తుంది. ఓకేనా. సో అది స్ట్రైట్ లైన్ కాదు, అది ఒక కర్వ్డ్ లైన్ లెక్క అనిపిస్తుంది. బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తేనే మనకు ఇమేజ్ అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి క్వశ్చన్స్తో పాటు ఎడిషనల్గా మీకు దాదాపుగా 100కు పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లలో ఈ యొక్క మోడల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోండి. ఇప్పటికే మీకు 5,000కు పైగా NSAT యొక్క క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది జిఎస్జీకే. దాంట్లో మీకు
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఆర్పీఎఫ్ ఎస్ఐ పేపర్లు 63 షిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈచ్ షిఫ్ట్లో మనకు 50 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ రీసెంట్గా 45 యూపీఎస్ఐ యొక్క పేపర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి షిఫ్ట్లో 40 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా రీసెంట్గా మీకు జీడీసీ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క వీడియోతో మీకు మొత్తం 3 పేపర్లు వస్తాయి. ప్రతి పేపర్లో కూడా మీకు 30 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంటూ చేయండి, వీటిని ఇంటూ చేస్తే 5040. సో 5040 క్వశ్చన్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. 5000 ప్రశ్నలు. ఓకేనా. మళ్ళీ మీరు అనొచ్చు, సార్ ఈ యొక్క 5000 ప్రశ్నలు సపరేట్ చేసి ఒక బుక్ ఇవ్వచ్చు కానీ, నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా మీకే వస్తుంది. కంటెంట్ ఆల్రెడీ మీకు ఇచ్చేసిన, మీరు జస్ట్ వాటిని ఫాలో అవ్వండి. ఓకేనా. మళ్ళీ అడిషనల్గా పేమెంట్ అనేది అవసరం లేకుండానే మీకు ఆల్రెడీ ఒక 5000 బిట్లని ఇవ్వడం జరిగింది కాబట్టి, ఆర్పీఎఫ్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా ఇంగ్లీష్ మీడియం, అవి ప్రిపేర్ అవ్వండి. యూపీఎస్ఐ పేపర్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఈరోజు ఒకేసారి మీకు జీడీసీ 3 పేపర్లు ఇచ్చేస్తా, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. వాటి నుంచి మీకు 390 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 2 పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక పేపర్ కూడా ఈ యొక్క వీడియోలో ఇచ్చేస్తాను. దట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్, దట్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం మీద మనకి ఒక 3 సెట్స్లో తీసుకుంటే 5000 పైగా ప్రశ్నలు ఉన్నాయి. ఈ యొక్క 5000 ప్రశ్నల్లోంచి కనీసం 200 నుంచి 300 క్వశ్చన్లని మన యొక్క రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లు అయితే రాబోతున్నాయి. మీ అదృష్టం బాగుంటే అది మీ షిఫ్ట్లోనే వస్తాయి. ఓకేనా. మీ అదృష్టం బాగుంటే మీ షిఫ్ట్లోనే కొన్ని క్వశ్చన్స్ కలుస్తాయి, 2 to 3 క్వశ్చన్స్. ఓకేనా. కాబట్టి 5000 ప్రశ్నలు ప్రిపేర్ అయితే ఎన్ఎస్ఐడి ఎట్లా ఫోకస్ చేస్తుంది, సైన్స్ పైన ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తుందని మీకు ఐడియా వస్తుంది. ఓకేనా. అప్పటికి కూడా మీకు ఎనాలిసిస్ చేయరాకుంటే మాత్రం నేను డెఫినెట్గా మళ్ళీ ఒక వీడియోతో మీకు ఎన్ఎస్ఐడిలో ఎట్లా పేపర్స్ అనేవి రెడీ చేస్తున్నారు, జిఎస్జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్లో ఏ సెక్షన్ ఎట్లా ఉందనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ క్లాసెస్ అంటే హౌ మెనీ తరగతులు అంటే ఎన్ని భాగాలు. ఓకేనా. హౌ మెనీ క్లాసెస్ అంటే ఎన్ని భాగాలు అనేవి మనకి ఇక్కడ కౌంట్ చేయమంటున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే. 13 14. ఇది ఒకటి 15 16 17. అండ్ ఇక్కడ ఒకటి ఉంది కదా 18. సో ఇన్ని 18. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇది కూడా కన్సిడర్ చేయాలి, ఇది కూడా కౌంట్లోకి వస్తాయి, ఈ 2 కూడా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని లంబకోణ త్రిభుజాలని ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది పెద్దది 2. దీంట్లో ఈ చిన్నది ఉంది కదా 3. అండ్ దీంట్లో ఈ పెద్దది ఉంది కదా 4. ఓకేనా. సో ఇంకేమైనా వస్తుందా, ఇక్కడ 4 వచ్చేసినాయి. అండ్ ఇటు పక్క ఒకటి ఉంది కదా, అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. 4 + 4 ఎంత, 8. ఓకేనా. ఇక్కడ 8 ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఇది +1 దట్ ఈక్వల్స్ టు 9. ఓకేనా. సో మనకి ఈ యొక్క సెట్లో మొత్తం మీద 5 అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇండివిజువల్గా 4 ఉన్నాయి. 5 + 4 9. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా. సో ఈ సెట్ ఉంది కదా, ఇది ఒకటి, దీని కంటిన్యూషన్కి ఇది 2, ఇది 3, దీని కంటిన్యూషన్కి ఇది 4. అండ్ ఇక్కడ చిన్నది ఉంది కదా ఇక్కడ ఈ పీస్లో, ఇది 5. 5 బయట ఉన్నాయి 4, మొత్తం మీద 9. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సింపుల్ లైన్స్. సో ఈ కింద వాటిలో ఎన్ని సింపుల్ లైన్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద లైన్స్, నాట్ కర్వ్స్. సో దీన్ని తీసి పక్కకు పెట్టేయండి, ఇక్కడ ఇది తీసి పక్కకు పెట్టేయండి. సో ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, 3, 4, 5, 6. 6 ఏంటి, కట్లు లేనివి, అంటే మధ్యలో ఎక్కడ కూడా క్రాసులు లేనివి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, ఏదైనా ఒక లైన్లో కనుక మధ్యలో ఇట్లా క్రాస్ వస్తే ఆ లైన్ మనం 3 లెక్క కన్సిడర్ చేయాలి అని ఎన్ఎస్సిఐటీలో ఇట్లా 3 లెక్క కన్సిడర్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఈ లైన్ని మధ్యలో ఇక్కడ కట్ చేసింది, అంటే ఇదెంత 3. అండ్ సేమ్ ఇక్కడ లైన్ని కూడా అట్లే ఉంది, మధ్యలో కట్ అయింది 3. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, 1 ఉంది. 3 + 3 ఎంత, 6, 1 7, 6 13. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 13 రావడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఎట్లా వస్తుంది సార్ అంటే, ఈ విధంగా ఉంది కదా లైను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 2, అండ్ ఓవరాల్గా 3. అట్లా ప్రతిసారి లెక్క పెట్టుకోవాలి అంటే మనకు ఆ థాట్ రాదు కాబట్టి మనం ఎన్ఎస్సిఐటి పేపర్ సాల్వ్ చేస్తున్నామంటే ఈ విధంగా మనకి ఇట్లా కట్ ఉందంటే ఈ లైన్ మనం 3 లెక్క కన్సిడర్ చేస్తే అయిపోద్ది. ఓకేనా.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్? ఇచ్చినటువంటి ఇమేజ్లో ఎన్ని క్లాసెస్ అంటే ఎన్ని భాగాలు ఉండడం జరిగింది? ఇది 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, 10 ఉన్నాయి. ఇది 1 11. సో 11 నియర్ బై ఉంది, 12 ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. 8 అయితే కాదు, 10 అయితే కాదు, ఎందుకంటే మనకు 11 కనిపిస్తున్నాయి. 15 దాకపోయి అయితే మనకైతే కనిపిస్తలేవు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో నియర్ బై ఆప్షన్స్. ఓకేనా, సో మనకు వచ్చినటువంటి డేటాలో నియర్ బై ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిక్ చేసే మెథడ్ అనమాట. మనకు 12 కనిపించలేదు, కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 11 నియర్ బై 12 ఉంది, కాబట్టి పైకి చూసుకోవాలి. ఓకేనా, 11 మనకు వచ్చినాయి అంటే 11 కంటే పైనే ఉండే అవకాశం ఉంటుంది, లేదా 11 అనే ఉండే అవకాశం ఉంటుంది. 10 అయితే ఉండే అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు 11 ఆల్రెడీ సాధించినావు కాబట్టి. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా అంతే, హౌ మెనీ క్లాసెస్? సో ఇందులో ఎన్ని క్లాసెస్ ఉండడం జరిగింది? 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో ఓన్లీ బాక్సెస్ మనం లెక్క పెట్టాం. అండ్ ఇప్పుడు ఇది లెక్క పెట్టండి. స్క్వేర్ 1, సర్కిల్ 2, స్క్వేర్ 3, సర్కిల్ 4. దట్ ఈక్వల్స్ ఎంత ఫ్రెండ్స్? 12. అండ్ ఈ 2 కార్నర్లో వదిలేసి మధ్యలో ఎంత ఉంది? ఇది ఒక బాక్స్ ఉంది కదా, +1. దట్ ఈక్వల్స్ టు 13. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కొద్దిగా లాజికల్గా ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఈ వీడియోని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే మీరు మిగిలినటువంటి క్వశ్చన్స్ని ఈజీగా సార్ట్అవుట్ చేయగలరు. ఓకేనా, అండ్ ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ లైన్స్ అన్నాడు ఇందులో. సో కర్వ్స్ కాదు, కొంతమంది ఈ కూడా కౌంట్ చేస్తారు. ఈ కూడా కౌంట్ చేసేయడం వల్లనే మనకు 18, 16, 14 అట్లా వస్తుంటాయి. ఓకేనా, సో చూడండి, మధ్యలో ఎక్కడ కట్టలేదు కాబట్టి 1, ఇక్కడ మధ్యలో ఎక్కడ కట్టలేదు కాబట్టి ఇది 2. ఓకేనా, ఈ 2 పక్కా పెట్టండి. దీని మధ్యలో కట్ ఉందంటే ఇది 3, దీనికి కూడా మధ్యలో కట్ ఉంది కాబట్టి 3, దీనికి కూడా మధ్యలో కట్ ఉంది కాబట్టి 3. సో దీనికి కూడా మధ్యలో కట్ ఇట్లా కట్ అయింది కదా 3. 3 4 12 + 2 14. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రైట్ యాంగిల్స్ అంటే ఎన్ని లంబకోణాలు ఉన్నాయి. ఓకేనా, లంబకోణం 1, ఇది 2, అండ్ సేమ్ ఇట్లా ఇక్కడ 3, ఇక్కడ 4 చిన్న అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ పెద్దది, అండ్ ఇక్కడ ఈ పెద్దది. ఓకేనా, సేమ్ అట్లనే దానికి ఇక్కడ ఒక పెద్దది, ఇక్కడ ఒక పెద్దది, 4, మొత్తం 8. ఓకేనా, అండ్ వీటితో పాటు ఇక్కడ మనకు ఒక పెద్దది ఇట్లా కనిపిస్తుందా? ఒకసారి ఎరేజ్ చేస్తా. ఈ 2 కనిపిస్తున్నాయి కదా, సో 8. సో టోటల్ అయితే 10 అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఇచ్చినటువంటి ఫిగర్లో ఎన్ని క్లాసెస్ అయితే ఉండడం జరిగింది? సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే ఇది కూడా ఒక పార్ట్, ఇది కూడా ఒక పార్ట్, ఇది కూడా అని లెక్క పెడతాం, కానీ అట్లా లెక్క పెట్టకూడదు. ఓకేనా, సో ఇక్కడ మనకు లోపల కనిపిస్తుంది చూసారా ఒక స్క్వేర్, దానిలోంచి బౌండింగ్ అని స్టార్ట్ చేయాలి. సో ఇది ఒక ప్లేన్ 1 2, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్లేన్ ఉంది కదా 3, అండ్ ఇక్కడ కూడా ఒకటి 4 ప్లస్. సో ఇక్కడ లోపల ఒక స్క్వేర్ ఉంది, అండ్ ఇక్కడ కూడా లోపల ఒక స్క్వేర్ ఉంది 2, అండ్ ఇక్కడ ఒక పెంటగాన్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది 2. సో దట్ మీన్స్ ఎన్ని ఫ్రెండ్స్? 4 2 6 2 8. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 8. ఇంకేమైనా ఉన్నాయా? లేవు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ కనుక మనం ఇంకా కొద్ది కాంప్లికేషన్గానే అనుకుంటే దీన్ని కూడా కౌంట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇవి కూడా పార్ట్సే కదా సార్, ఈ పీస్. ఓకేనా, సో ఈ పీస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 8 + 4 12 అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆప్షన్స్లలో 12 అని ఇచ్చేస్తారు, మనం మార్క్ మిస్ అయిపోతాం. ఓకేనా, సో ఇదే మనకు చిన్న డిఫరెన్స్ అనేది టీసీఎస్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్. అదే ఏ సెక్షన్ ఫోకస్ చేయాలి, ఏ సెక్షన్ ఫోకస్ చేయకూడదు అనేది. ఈ వీడియో పైన చాలా కాంట్రవర్సీస్ కూడా రావచ్చు, ఎందుకంటే దీన్ని ఎట్లా ఎందుకు తీసుకున్నారు, ఇట్లా కూడా తీసుకోవచ్చు కదా, ఇట్లా కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా అని. కానీ రైల్వే ఇచ్చినటువంటి ఆన్సర్ని మనం అయితే ఫైనల్ ఆన్సర్ లెక్క కన్సిడర్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏ మెథడ్లో అయితే క్వశ్చన్ తయారు చేస్తున్నారో మనం అదే మెథడ్లో సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్? ఈ కర్వ్డ్ తీసేయండి, ఈ కర్వ్డ్ తీసేయండి, ఈ కర్వ్డ్ తీసేయండి, అండ్ ఇక్కడ కూడా ఈ 2 కర్వ్లు తీసేస్తే మనకు మిగిలింది ఒరిజినల్ పీస్ వస్తుంది. సో 1 2 3 4 5 6 6 ప్లస్. సో ఒక లైన్లో మధ్యలో ఈ విధంగా కర్వ్ అంటే ఈ విధంగా మనకి ఎక్స్టెండ్ అయింది అంటే అప్పుడు ఇదేమవుతుంది 3.
ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఓవరాల్గా 3 వస్తాయి. ప్లస్ సో ఈ మధ్యలో ఒక లైన్ ఉంది కదా 1. 6 + 3 ఎంత? 9, 9 1 10. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద గివెన్ షేప్? ఇచ్చిన దాంట్లో ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే లంబకోణ త్రిభుజాలు. ఓకేనా. సో ఇప్పుడు చాలు చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా, ఈ చిన్నవి 4 అండ్ ఇది చూడండి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అండ్ ఓవరాల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అండ్ సేమ్ అట్లనే ఇక్కడ ఉల్టా తీసుకోండి 1, 2 అండ్ ఈ మొత్తం కలిపితే 3. సో 3 + 3 6. సో 6 ఇక్కడ వచ్చినాయి 4. 6 + 4 దట్ ఈక్వల్స్ టు 10. సో ఇది 10. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక సైడ్ కౌంట్ చేస్తాం, గుడ్. అంటే సెకండ్ సైడ్ అని మనం క్యాలిక్యులేషన్ చేయకుండా మనం వదిలేస్తాం, దానివల్ల మనకు మార్క్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. లేదు అంటే ఇక్కడ ఈ 4 కౌంట్ చేస్తారు అండ్ ఈ పెద్దది ఇది ఒకటి ఉంది కదా, ఇది 1 అని పెట్టేసి ఆప్షన్ బి పెట్టేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వరో, ఎవరైతే పైన ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తుంటారు. బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళది ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్? సో ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని సరళ రేఖలు ఉండడం జరిగింది? మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం ఎక్కడైతే లైన్ అనేది మధ్యలో ఇట్లా కట్ కానీ ఈ విధంగా ఇంకొక పార్ట్గానే యాడ్ అవుతుందో దాన్ని మనం 3 లెక్క కన్సిడర్ చేస్తాము అని. సో ఇక్కడ దీనికి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మధ్యలో కట్ అయింది కాబట్టి ఇది 3 అండ్ సేమ్ దీనికి 3 అండ్ ఈ కింద దానికి ఏం లేదు కాబట్టి ఇది 1. సో ఓకేనా, 3 + 3 6 1 7. సో బయటది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపల చూడండి ఫ్రెండ్స్ 1 2 3 4 అండ్ ఈ మధ్యలో 1 5, ఇక్కడ 1 6, ఇక్కడ 1 7. 7 + 7 ఎంత? 14. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ మనం 3 + 3 అని క్యాలిక్యులేషన్ చేసుకోబట్టి కరెక్ట్ వచ్చింది. లేదు ఇదంతా ఒకటే లైన్ అని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? మనకు మొత్తం మీద 4 తగ్గిపోతాయి, అంటే 10 క్యాలిక్యులేషన్స్కి రావడం జరుగుతుంది. ఓకేనా, అదే మనకున్నటువంటి చిన్న డిఫరెన్స్. ఇక్కడ కూడా అంతే. హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్? ఎన్ని లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి? సో ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది అండ్ కిందికి 2 అండ్ సేమ్ దీనికి ఆపోజిట్లో ఇది ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2. మొత్తం మీద ఈ బాక్స్ నుంచి మనకు 4 వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇది 1 అండ్ దీనికి ఆపోజిట్ ఇది 1. 1 + 1 2. సో 4 + 2 6. సో ఈ సైడ్ అయిపోయింది అండ్ ఈ సైడ్ చూడండి ఇది 1 అండ్ ఈ పెద్దది ఇది 1 అండ్ ఈ దీంట్లో ఇది 1 అండ్ దీనికి ఆపోజిట్ ఇది 1. ఓకేనా. సో ఈ విధంగా 1 అండ్ దీనికి ఇక్కడ సో 4. మొత్తం ఎన్ని? 10. ఇంకా అంతకంటే ఎక్కువైనా అవుతున్నాయా? లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్? సో ఇచ్చినటువంటి పిక్చర్లో ఎన్ని క్లాసెస్ ఉండడం జరిగింది అంటే ఎన్ని భాగాలు? ఇది కావాలని ముందే సపరేట్ చేయడం జరిగింది కాబట్టి ఇదిటిని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ కర్వ్ని తీసేయాలి, ఈ కర్వ్ని తీసేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్లస్ ఇది 1. సో మనకు అట్లా ఇంకేమైనా కాంబినేషన్స్ అవుతున్నాయా? ఇదేమైనా అవుతుందా కాంబినేషన్? అవ్వకూడదు, ఎందుకంటే ఇది సపరేట్గా వచ్చేసింది. ఇక్కడ ఇది తీసుకోవచ్చు కదా. ఓకేనా, ఇది తీసుకోవచ్చు కదా, దట్ ఈక్వల్స్ టు 14. లేదు ఇది తీసుకోకపోయినా ఈ మధ్యలో మనకి ఎన్ని వచ్చినాయి? 13 వచ్చినాయి. సో 13కి నియర్ బై ఉంది ఏంది? 14 కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్లాసెస్? సో దీంట్లో కూడా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఈ పైన ఉన్నటువంటి ఒక సెక్షన్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయొద్దు, అంటే దట్ మీన్స్ కౌంట్లోకి తీసుకోవద్దు. 1 అండ్ ఇట్లా ప్లేన్లో ఇందులో 1, దీంట్లో 1, దీంట్లో 1 4 ప్లస్ సో దీంట్లో ఒక స్క్వేర్ ఉంది, ఒక పెంటాగాన్ ఉంది, దీంట్లో ఒక స్క్వేర్ ఉంది, ఒక పెంటాగాన్ ఉంది, అంటే ఈ రెండు మొత్తం 4. 4 + 4 8. సో ఇంకేమైనా మనకు కనిపిస్తున్నాయా? సో 8. ఓవరాల్ అయితే లెక్క పెట్టకూడదు. సో 8. సో 8 అసలు ఆప్షన్ లేదు కాబట్టి 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది 8. ఓకేనా, 1 2 1 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సింపుల్ లైన్స్ గివెన్ ఇన్ ద పిక్చర్? సో ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని సింపుల్ లైన్స్ ఉన్నాయి? సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయొద్దు, దీన్ని క్యాలిక్యులేషన్ చేయొద్దు. సో చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6
ప్లస్ సో ఇక్కడ ఈ యొక్క లైన్ అనేది దీంతో ఈ విధంగా కట్ అవుతుంది కదా మధ్యలోకి, కాబట్టి 3 ఈ యొక్క లైన్. అండ్ ఈ కింద ఇంకొక లైన్ ఉంది కదా ఇక్కడ లైన్, అది ఒకటి +1 దట్ ఈక్వల్స్ టు 10. సో ఎన్నైనాయి 10. ఈ లైన్ మనం మర్చిపోతాం, చాలామంది ఈ లైన్ మర్చిపోతారు, మర్చిపోయి 9 పెట్టేసి వస్తారు. ఓకేనా. సో ఆన్సర్ చేసే ముందు మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి ఏదైనా మిస్ చేస్తున్నామా అని, ఎందుకంటే మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క డయాగ్రామ్స్ యొక్క డిజైన్స్ మనకు అట్లా మిస్ అయ్యేటట్టు చేస్తుంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద గివెన్ పిక్చర్. సో దీంట్లో ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1, 2. అండ్ ఇక్కడ చూడండి ఇది 1, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2, అండ్ సేమ్ అట్లనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్టెండ్ 3. అండ్ సేమ్ ఇక్కడ చూసుకుంటే ఇది 1, అండ్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 2, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3. సో 3 + 3 6 ప్లస్ ఇక్కడ పైన 2 8. ఇంకేమైనా అవుతున్నాయా? లేవు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ ఇలాగ చేసినటువంటి క్వశ్చనే కొద్దిగా మాడిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంట్లో ఎన్ని ఉంటాయి? 3. అండ్ ఇక్కడ ఆపోజిట్లో 3, అంటే ఈ సెట్ 6. అండ్ దీంట్లో 2 ఉంటాయి, అండ్ దీంట్లో 2 ఉంటాయి. అండ్ వీటికి ఏమన్నా కాంబినేషన్ ఉందా? ఈ రెండింటికి ఏ కాంబినేషన్ లేదు. సో దీని కాంబినేషన్ లేదు, దీని కాంబినేషన్ లేదు. అంటే కాంబినేషన్ అంటే అటాచ్డ్. సో ఒకవేళ ఇట్లా లైన్ వచ్చింది అనుకోండి, ఓకేనా, ఇక్కడ కూడా ఇది ఒక లంబకోణం అవుతుంది కదా, ఇదే సెట్ ఇక్కడికి వస్తే, సో ఈ సెట్ ఇక్కడ వచ్చింది దీని పక్కన, అట్లా ఉన్న కాంబినేషన్ ఉందా? లేదు. సో 6 + 2 8 + 2 10. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ లైన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్. సో ఇచ్చినటువంటి ఇమేజ్లో ఎన్ని లైన్స్ అయితే ఉండడం జరిగింది? ఓకేనా, 1 2 3 4 5 6. ఓకేనా, 6 కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఉంది, అండ్ ఇది మధ్యలో ఇది కట్ అవుతుందంటే +3 ఎన్ని 9. అండ్ మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఇది మర్చిపోతున్నాం, ఈ లైన్ ఒకటి, దట్ ఈక్వల్స్ టు 10. ఎన్ని? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 10 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇక్కడతోటి 25 క్వశ్చన్లని మనం పూర్తి చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మోడల్స్ అని ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్. సో మీకు అసలు ఎన్ఎస్ఐటీలో కౌంటింగ్ ఫిగర్స్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలని మీకు వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సెషన్ మనం ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోదాం ఈ యొక్క వీడియోలోని. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ వెబ్సైట్ అండ్ అదేవిధంగా మన యొక్క స్టోర్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీకు ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎన్ఎస్ఐటీ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఆర్పిఎఫ్ యొక్క 63 క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 7,500 పైగా బిట్స్. వీటన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. దీంట్లో 63 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ప్రతి సెట్లో కూడా మనకు మినిమం 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పినటువంటి కౌంటింగ్ ఫిగర్స్ నుంచి రావడం జరిగింది. కాబట్టి 63 క్వశ్చన్స్లలో ఎంత లేదన్నా మీకు 150 క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క కౌంటింగ్ ఫిగర్స్ కనిపిస్తాయి. ఆ యొక్క 150 క్వశ్చన్స్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఆ యొక్క 150 క్వశ్చన్స్లలో ఏ క్వశ్చన్ మీకు డౌట్ ఉన్నా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఆ యొక్క గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను కానీ లేదా మన యొక్క ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా మీకైతే ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. దీస్ ఆర్ ద మెయిన్ సెక్షన్. రిమైనింగ్ ఉన్నటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఆర్పిఎఫ్ ద్వారా కండక్ట్ చేసినామో అవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి, కాకపోతే ఈ యొక్క సెట్ మాత్రమే మనకు డౌట్ఫుల్గా ఉంది కాబట్టి కొద్దిమంది ఆస్పిరెంట్స్ క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది వీటి గురించి క్లారిటీ ఇవ్వమని. అందుకే ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు మ్యాథ్స్ సంబంధించి ఆల్రెడీ మీకు టోటల్ డేటా ఇవ్వడం జరిగింది 25 సెట్లు. దీన్ని మాత్రం బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా జిఎస్డికి 25 సెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వీటిని రిఫరెన్స్గా తీసుకుంటే మిగిలినటువంటి 100కు పైగా ఉన్నటువంటి షిఫ్ట్ల యొక్క క్వశ్చన్స్ అని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఎన్ఎస్ఐటి కండక్ట్ చేసినటువంటి జిఎస్డికి ఆర్ ద మోర్ క్రూషియల్ బికాస్ అవి కనుక ఫోకస్ చేస్తేనే మనకు రైల్వే గ్రూప్ డిలోని సైన్స్లోని 25 మార్క్స్కి అండ్ అదేవిధంగా జీకేలోని 20 మార్క్స్కి కీ పాయింట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 25 + 20 దట్ మీన్స్ 45 మార్క్స్కి ఇక్కడ మనకు వెయిటేజ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి 45 మార్క్స్ ఆర్ ద మెయిన్ క్రూషియల్. వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. జిఎస్డికే సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీ యొక్క స్కోర్ అనేది పెరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ట్రా మీకు మ్యాథ్స్ ఆర్పిఎఫ్ యొక్క క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు యొక్క మ్యాథ్స్ కోర్సు తీసుకోవచ్చు. 299 రూపీస్కే మీకు ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. మన యొక్క మ్యాథ్స్ కోర్సులో కానీ ఫౌండేషన్ కోర్సులో కానీ మీకు రైల్వే ఆర్పిఎఫ్ యొక్క మ్యాథ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఫౌండేషన్ కోర్సు తీసుకుంటే మీకు 1 year యాక్సెస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కోర్సు కనుక తీసుకుంటే మీకు 6 months యాక్సెస్ ఉంటుంది. జస్ట్ మీకు సైన్స్ మాత్రమే కావాలనుకుంటే మీరు జనరల్ సైన్స్ కోర్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఆర్పిఎఫ్ యొక్క కానిస్టేబుల్ యొక్క రీజనింగ్ చూద్దాం. అండ్ అడిషనల్గా టికెట్ క్లర్క్ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం, జీడీసీ అనేది. ఓకేనా. సో దిస్ ఈజ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ యొక్క జీడీసీఏ పేపర్. సో 3rd Jan 2022లో జరిగింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క పేపర్ అనేది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ మేక్ అకాడమీ యాప్ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్లో ఎక్కడ అందుబాటులో ఉంటుంది, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యొక్క డేటా కూడా ఈ యొక్క వీడియోలోనే నెక్స్ట్ వితిన్ ఫ్యూ మినిట్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో క్వశ్చన్స్ అయితే ఈ విధంగా మనకు మిక్స్డ్ ఓరియంటెడ్లో
ప్లస్ బైలింగ్వల్లో కనిపిస్తుంది. అయితే మీరందరూ కూడా ఒక డౌట్ ఉండవచ్చు, సార్ ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా మిక్స్డ్ వస్తుందా అంటే ఇట్లా ఏం రాదు. మనకు అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, మన యొక్క లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ అనేది. సో మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ తీసుకుంటామో ఆ యొక్క లాంగ్వేజ్ ప్లస్ మనకు అక్కడ డేటా వస్తుంది. లేదు అంటే ఆల్టర్నేటివ్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టినా మన క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. మనకు రెస్పాన్స్ షీట్ మాత్రం ఈ విధంగా మిక్స్డ్ అయితే వస్తుంది. సో మనం తెలుగు తీసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ వస్తుంది. ఒకవేళ మనం ఉర్దూ తీసుకుంటే ఉర్దూ, ఇంగ్లీష్ వస్తుంది. హిందీ తీసుకుంటే హిందీ, ఇంగ్లీష్ వస్తుంది. లేదు ఒకవేళ మనం కనుక ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ వస్తుంది. ఇది డ్యూయల్ లాంగ్వేజ్ సెట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మనకి ఈ విధంగానే కంటెంట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క రీజనింగ్ తెలుగు మీడియం అయితే మీకు అయితే రెడీ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఆర్పిఎఫ్ రీజనింగ్ యొక్క క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అయితే తెలుగులో అయితే టైప్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ని వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఉన్నటువంటి 62 సెట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ మీడియంవి. అండ్ అదేవిధంగా యూపీఎస్ఐ సంబంధించి ఏదైతే డేటా ఇచ్చినామో దానిలోంచి కూడా రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో రిమైనింగ్ ఉన్నటువంటి 62 సెట్స్ కనుక టైప్ చేయాలంటే మనకు 1 to 1.5 month టైం పడుతుంది. ప్లస్ ఆ యొక్క పేపర్స్ అన్ని సార్ట్ అవుట్ చేసినా కూడా సేమ్ మోడల్సే ఉంటాయి కాబట్టి దట్ విల్ గివ్ యూ లెస్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ ఒక పేపర్ తెలుగులో ఇస్తున్నాం, దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మిగిలినటువంటి ఇంగ్లీష్ మీడియం పేపర్స్ని సార్ట్ అవుట్ చేసుకోండి. ఓకేనా. అయినా కూడా లేదు సార్ మాకు మెటీరియల్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 25 పేపర్స్ అనేది టైప్ చేపిస్తా, కానీ మ్యాక్సిమం అనవసరం, మీరు ఈ క్వశ్చన్స్ని సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా అయితే ఈచ్ షిఫ్ట్లో 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం మన యొక్క యాప్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండరీ లింక్ కనుక మీరు క్లిక్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతారు. సో ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అవర్ యాప్, శ్రీనివాస్ మెక్ అకాడమీ యాప్. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు ఇంపార్టెంట్ అయినటువంటి జీకే సంబంధించినటువంటి వీడియోస్ అండ్ అదేవిధంగా అవర్ కోర్సెస్. సో జనరల్ సైన్స్ కోర్స్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్ అండ్ క్రాష్ కోర్స్. సో మ్యాథ్స్ కోర్స్ అయితే చాలామంది 1 month అయితే కావాలంటున్నారు కాబట్టి సో మీకు మళ్ళీ 1 month అయితే ఫ్రీగా అయితే యాక్సెస్ లేదు కాబట్టి సో ఈ యొక్క మ్యాథ్స్ కోర్స్ని 99 రూపీస్ పర్ మంత్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా మీకు కనుక 1 month వ్యాలిడిటీ కావాలనుకుంటే ఈ యొక్క మ్యాథ్స్ కోర్స్ అనేది మీరు డెఫినెట్గా 99 రూపీస్ పేమెంట్ చేసి అయితే ఈ యొక్క కోర్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మన యొక్క కాంటాక్ట్ అనేది. సో ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదా, చార్ట్ ద్వారా నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు 99 రూపీస్కి అయితే నేను మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను. అక్కడి నుంచి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే 299 పెడితే మీకు 6 months వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం స్టడీ మెటీరియల్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ కనిపిస్తుంది పైన గ్రీన్ కలర్లో, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు రైల్వే సంబంధించి జిఎస్ అండ్ జీకే యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత అలో క్లిక్ చేయండి, ఎందుకంటే ఫైల్స్ అనేవి డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. ఓకేనా. ఓకేనా. సో ఈ ఓపెన్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ రైల్వే సెక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ తెలుగు, జనరల్ సైన్స్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్ తెలుగు. అండ్ ఇక్కడ లాస్ట్లో జీడీసీ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ 2 seconds లోడ్ అవుతుంది. తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఆర్పిఎఫ్ రీజనింగ్ యొక్క క్వశ్చన్ పేపర్ పైన కనిపిస్తుంది, టికెట్ క్లర్క్ యొక్క క్వశ్చన్ పేపర్, గూడ్స్ గార్డ్ యొక్క క్వశ్చన్ పేపర్, స్టేషన్ మాస్టర్ యొక్క క్వశ్చన్ పేపర్. అండ్ అదేవిధంగా ఇంకేదైనా జీడీసీ పేపర్స్ ఉంటే ఆ జీడీసీ పేపర్స్ కూడా ఇక్కడ అటాచ్ చేసేస్తాం. వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అవడంతో పాటు మీ యొక్క ఫైల్లో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్. ఓకేనా. సో ఈ విధంగా వీటిని ఉపయోగించుకోండి, డెఫినెట్గా మీ యొక్క స్కోర్ని పెంచుకోండి. ఓకేనా. సో మిగిలినటువంటి పేపర్స్ అన్నీ కూడా సేమ్ అంతే. అండ్ అదేవిధంగా మీకు జనరల్ అవేర్నెస్ బేస్ పైన హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇండియన్ జియోగ్రఫీ ఇంపార్టెంట్ బిట్స్, ఇండియన్ అండ్ వరల్డ్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి బుక్స్ ఫ్రెండ్స్. కీలకమైనటువంటి బిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఇంగ్లీష్ కూడా, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్ సంబంధించి, ఎన్సీఆర్టీ యొక్క జనరల్ సైన్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీ యొక్క స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా ఎవరికైతే కోర్సెస్ కావాలనుకున్నారో వాళ్ళ యొక్క కోర్సెస్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ కోర్స్ అనేది 149 రూపీస్కే పర్ 6 months అయితే వ్యాలిడిటీ ఉంటుంది. మ్యాథ్స్ అనేది మనకు 299 రూపీస్కి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ప్రజెంట్ ఎవరైతే మేము 299 పేమెంట్ చేయలేము అనుకునే వాళ్ళకి 99 రూపీస్కే మీకు డైరెక్ట్గా 1 month అయితే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఈ యొక్క 99 రూపీస్ పేమెంట్ చేయండి, 1 month ఉపయోగించుకోండి.
ఒకవేళ తర్వాత ఎగ్జామ్స్ ఇంకా ఉంటాయి అని అనుకుంటే ఆ తర్వాత ఇంకో 99 పేమెంట్ చేసి ఇంకో 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ కింద చార్ట్ కనిపిస్తుంది కదా, దాని ద్వారా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.